హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము మా ఇంట్లో ఎగ్ పఫ్ తయారు చేసుకుంటున్నాం. ముందుగా అయితే ఉల్లిగడ్డ కోసుకుంటున్నాం. గుడ్లు అయితే పొయ్యి మీద పెట్టిన ఉడుకుతున్నాయి. నెక్స్ట్ అయితే పిండి వేసుకుంటున్నాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నా. కొద్దిగా అయితే వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా విసుకుతున్నా. గుడ్లు అయితే ఉడికినాయి. చపాతీలు అయితే చేస్తున్నా, పల్చగా చేయాలి. నాకు ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోవాలి చపాతీని. చపాతీలు చేయడం అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే ఒక చపాతీకి ఆయిల్ అప్లై చేస్తున్నా. ఆయిల్ అప్లై చేసి కొంచెం పొడి పిండిని చల్లుకుంటున్నా. పొడి పిండి అయితే అప్లై చేసిన. ఇంకో చపాతీ అయితే దానిపైన వేసుకుంటున్నా. మళ్ళీ ఆయిల్ పెట్టి పొడి పిండిని చల్లుకుంటున్నా. అలానే అన్ని చపాతీలు చేసుకోవాలి. అలా వేసుకున్న చపాతీలను ఒక పెద్ద చపాతీ లాగా చేసుకోవాలి. పొడి పిండిని చల్లుకుంటూ చేసుకోవాలి. ఎగ్స్ అయితే కట్ చేస్తున్నా. నెక్స్ట్ అయితే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఆయిల్ వేసిన, తర్వాత పచ్చిమిర్చి, నెక్స్ట్ అయితే ఆనియన్స్ వేసిన. ఆనియన్స్ ఫ్రై అయినాకలా అల్లం పేస్ట్, పసుపు అయితే వేసుకోవాలి. క్యారెట్ అయితే వేసుకోవాలి చిన్నగా కోసుకొని.
కర్రీ అయితే రెడీ అయింది. ఫస్ట్ అయితే చపాతీ పెట్టుకొని తర్వాత కర్రీ వేసి తర్వాత ఎగ్ పెట్టిన, దాన్ని ఫోల్డ్ అయితే చేసిన. ఎగ్ పఫ్కి అయితే చుట్టూ ఆయిల్ అప్లై చేసిన. చపాతీ ప్యాన్ పైన అయితే పెట్టిన 5 minutesలో అయితే అది రెడీ అయినాయి. ఎగ్ పఫ్లు అయితే సూపర్గా రెడీ అయినాయి. తింటుంటే అయితే ఏమన్నా టేస్ట్ ఉన్నాయి, బేకరీ కంటే ఘోరంగా టేస్ట్ ఉన్నాయి. అందుకే మనం ఇంట్లో చేసుకొని తినాలి ఎప్పటికీ. సూపర్. మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి.